ఇప్పుడు ఈ పోటీలో మనం ఎంతసేపటికి నెగిటివ్ వెతకడం, ఒక స్త్రీల యొక్క వాళ్ళ ఫిజికల్ అంశాలు వాళ్ళ మీద చర్చ జరపడం కాకుండా దీంట్లో చాలా ఒక ప్రోగ్రెసివ్ అంశాలు దీంట్లో దాగి ఉంటాయి. వాటిని కూడా మనం ఎందుకు తీసి బయటకు చూడొద్దు అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ మేడం. హైదరాబాద్ లాంటి ఇప్పుడు ఇలాంటి తెలంగాణ లాంటి ప్రాంతాల్లో కూడా కొంతవరకు ఆర్థడాక్స్ మైండ్ సెట్ ఉంటుంది. సో వాళ్ళ నుంచి కొంచెం రిలీఫ్ అవ్వడానికి కూడా ఇలాంటి తోడ్పడతాయని మేము భావిస్తున్నాం మేడం. అంటే ఇదొకటే దొరికిందా అనేది వాళ్ళ క్వశ్చన్. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి కదా లేడీస్ ఇంకా మీరు చూపించాలంటే వాళ్ళు చేసుకునే చేనేత ప్రొడక్ట్స్ కానీ లేదంటే ఇంత డ్వాక్రా సంఘాలు కానీ వాళ్ళకి ఏదైనా ఎక్స్పో లాంటిది పెట్టుండొచ్చు కదా అనేది వాళ్ళ ప్రశ్న. మేడం మేము ఒకటే అంటున్నాం, మేమేమంటున్నాం అంటే ఇప్పుడు ఏదైనా ఒక గవర్నమెంట్ ప్రతి డిపార్ట్మెంట్ ఒక ఫెసిలిటేటర్ అనేది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ దావోస్ ఉంది, ఎకనామిక్ సంబంధించిన ఫోరమ్స్ అక్కడ జరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ తీసుకోవడం కోసం దావోస్లో మనం ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పుడు దావోస్ మనకు జనవరి ఫిబ్రవరి ఆ మంత్లో చాలా మార్కెటింగ్ నడుస్తుంది, అక్కడ చాలా మంది పెద్దవాళ్ళు వస్తుంటారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినప్పుడు ఐటీకి సంబంధించిన దాంట్లో ఐటీకి సంబంధించిన కొన్ని జరుగుతాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన దాంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కొన్ని విషయాలు ఫెసిలిటేటర్ ఉంటుంది. సపోజ్ జీనోమ్ సంబంధించిన కానీ బయోటెక్నాలజీ సంబంధించిన కానీ బయోడైవర్సిటీ సంబంధించిన కానీ ఇది టూరిజం కిందకి వస్తుంది. మేమేమంటున్నాం ఇప్పుడు స్మితా సబర్వాల్ గారు దీనికి చాలా కోఆర్డినేట్ చేస్తున్నారు, వారే దానికి సెక్రటరీగా ఉన్నారు. సో ఇప్పుడు వారు కూడా గతంలో మీ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసారు, అంటే ఇది చేసారు. సో మేమేమంటున్నాం అంటే మేడం మేము టూరిజం డిపార్ట్మెంట్లో భాగంగా దీన్ని మేము ప్రమోట్ చేద్దామని అనుకుంటున్నాం. సో వేరే డిపార్ట్మెంట్లో ఐటీ వాళ్ళు దాంట్లో వేరే ప్రమోట్ చేస్తారు, వేరే డిపార్ట్మెంట్లో వేరే ప్రమోట్ చేస్తారు. సో దీన్ని తప్పడానికి ఏముందని అంటున్నాను నేను. సో హైదరాబాద్ విశ్వనగరం కదా, విశ్వనగరంలో ఏది మన మిస్ వరల్డ్ పోటీ జరగొద్దని మనం ఎందుకు అనుకోవాలి, జరగాలని కోరుకుందాము. కాదా? అవును. అంటే మీ దగ్గర మనం క్లెయిమ్ చేసుకుంటారు. నేను ఇదే కదా మాట్లాడేది. మేము విశ్వనగరం అంటే విశ్వనగరం కాదని అంటారు. ఇప్పుడు విశ్వనగరం అని మేమంటే విశ్వనగరం చేసినామంటేనేమో అసలు మీరు ఏం చేసినారో చెప్పి మాట్లాడతారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత విశ్వనగరం అయిందా? అది కాదు విషయం, అది కాదు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము విశ్వనగరము హైదరాబాద్ విశ్వనగరంగా మారుస్తాము అని చెప్పేసి నువ్వు ఏం మార్చినావు, ఎక్కడ మార్చినావు అని చెప్పి విశ్వనగరం ఎప్పుడైతుంది? వరల్డ్ కి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని జరుగుతాయి, అదే యాక్టివిటీ జరుగుతుంది ఇక్కడ. వరల్డ్ యాక్టివిటీ జరుగుతుంది. ఆల్రెడీ విశ్వనగరం మళ్ళీ కొత్తగా చేసేది ఏంటనేది వాళ్ళ ప్రశ్న. అప్పుడు విశ్వనగరం వరల్డ్ కి సంబంధించిన జరగాలి కదా. అంటే ఇంకొకటి కూడా చెప్తున్నా, అమెజాన్ ఎప్పుడు వచ్చింది, ఫ్లిప్కార్ట్ ఎప్పుడు వచ్చింది, అండ్ ఈ కామర్స్ సైట్స్ ఉంటాయి తెలుసు కదా మీకు, చూసారు ఈ కామర్స్ సైట్స్ ఉంటాయి. మనం ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటాం కదా, ఆన్లైన్ లో మీరు ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసేది ఎవరు? మోడల్స్. వాళ్ళు ఎక్కడి నుండి వస్తారు? ఈ అందల పోటీల నుండి వస్తారు. సో మరి అమెజాన్ వాచ్ పెట్టుకున్నారు, పెన్ వాడుతున్నారు, మీరంతా యూజ్ చేస్తున్నారు. అమెజాన్ ఇక్కడ రన్ అవుతుంది అంటే నేను చెప్తాను, నేను జియో కదా, జియో మార్ట్, జియో మార్ట్కి నేను అఫీషియల్ గా వర్క్ చేస్తూ ఉంటాను. అక్కడ మోడల్స్ మేము ఇస్తూ ఉంటాం మా ఏజెన్సీ నుండి. సో అక్కడ ఏమవుతుంది అంటే మరి మోడల్స్ ప్రమోట్ చేస్తానే కదా ఇవి సామాన్లు కొనుక్కునేది, అంటే ఐటమ్స్ కొనుక్కునేది, స్పెక్స్ కానీ లేదా డ్రెస్సెస్ కానీ ఎనీథింగ్. ఒక ఫ్రిడ్జ్ కొన్నా కానీ పక్కన నీకు ఎవరో అమ్మాయి ఉంటుంది, అబ్బాయి ఉంటారు, ఒక క్లోతింగ్ బ్రాండ్. ఒకటి వినండి, నేను మీ వైపు చర్చ మార్చట్లేదు, మీ చర్చకు నేను క్వశ్చన్ నేను చెప్పేది వినండి. మీ గురించి కానీ నేను ప్రీతి కౌర్ గారు చెప్తున్న దాని గురించి కానీ నేను క్వశ్చన్ చేయట్లేదు. నేను ఆ ముందు ఎందుకన్నానంటే విశ్వవ్యాప్తంగా ఉన్న మహిళలకు సంబంధించిన ఒక మనోభావాలు ఉంటాయన్న వరకే నేను పరిమితం అవుతున్నా. దాని తర్వాత నేను ఎక్కడికి పరిమితమైనా కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితమై తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ మొత్తం దిక్కు దివాణం లేకుండా ఉంది, ఇక్కడంతా దివాలా తీసింది. కాబట్టి మేము ఇవన్నీ అసలు పరిస్థితే బాగాలేదు అన్న దగ్గర నుంచి మా క్వశ్చన్, మేము ఒక పొలిటికల్ ఒక క్వశ్చన్ చేసినాం ఏంటంటే రాజకీయంగా, అయ్యా రాష్ట్రమే బాగాలేదనుకున్నప్పుడు నువ్వు అందాల పోటీలు ఎందుకు తెచ్చినావు అని చెప్పాను. అందాల పోటీకే మొత్తానికే వ్యతిరేకంగా మాట్లాడింది కాదు ఇక్కడ మేము జస్ట్ ఒక సింపుల్ పాయింట్ లో మేము మాట్లాడుతున్నాం. అది వాళ్ళ పరిస్థితిలోంచి వాళ్ళ యాంగిల్ నుంచి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఉంది, అందం సంబంధించిన సబ్జెక్ట్ ఉంటే మనం సపరేట్ గా మాట్లాడదాం, కానీ అందానికి సంబంధించిన సబ్జెక్ట్ కాదు. అది చాలా అవును మేడం, వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు పరిస్థితి బాగాలేదని. అదే కదా అసెంబ్లీలో వచ్చిన చర్చ, అసెంబ్లీలో వచ్చిన చర్చ పరిస్థితి బాగుంది, ఇలా దివాలా తీయలేదు కాబట్టి ఇచ్చారా సమాధానం చెప్తారు వాళ్ళు. చూడండి మీరే ఇప్పుడు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని మన పెద్దలు ఊరికే అన్నారు. మీరు ప్రతిసారి దివాలా తీసింది దివాలా తీసింది అంటే ఇది ఆశ్రయం తీసుకున్నారు. ఆర్థిక అంశాల మీద మాట్లాడుతున్నారు.
దీని మీద మాట్లాడదాం, ఆర్థిక అంశం మీద వేరే చర్చ పెడతాం. ఇది కూడా దాంట్లో ఇప్పుడు include అయింది. వాళ్ళు నేనేమంటున్నా, వెంకట్ గారు Include me- మీరు me- బ్యాడ్ ప్రోపగండా చేశారు కాబట్టి వీళ్ళందరికీ మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయాల్సిన 5 పరిస్థితి కోట్లు వస్తుంది. 5 కోట్లు ఏది పంజాబ్ రైతులకు అక్కడ పోయి ఇచ్చారు కదా, ఏది వాళ్ళకు ఏదో ఇంక్లూజన్ ఇచ్చారు కదా, మహారాష్ట్ర పోయి కార్లు వేసుకుని పోయి అక్కడ ఏదో ప్రచారాలు చేసుకున్నారు కదా, అంత పైసలు కూడా కాదు మేడం. ఇది హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ కోసం చేసిన పని. వెంకట్, పైసలకు సంబంధించింది మేమున్నప్పుడు మేము దివాళా తీసినామని ఎవరిని అడగలేదు. ఏ ఇన్వెస్ట్మెంట్ మేము ఈ రాష్ట్రం దివాళా తీసింది కాబట్టి మాకు ఎవరు అప్పులు ఇవ్వట్లేదని చెప్పేసి మేము అనలేదు. మేము 5 కోట్లు ఇచ్చిండొచ్చు, 10 కోట్లు ఇచ్చిండొచ్చు, 5 పైసలు ఇచ్చిండొచ్చు, కానీ మేము బయటకు మాత్రం హుందాగానే కనపడ్డాం. మేడం మీకు ఒక విషయం చెప్పాలి నేను ఈ సందర్భంగా, ఒక విషయం. నాకు తెలిసిన ఒక చిన్న ఫ్యామిలీ ఉంటుంది మేడం. భర్త లేడు ఒక లేడీకి, ఆమెకు 3 ఆడపిల్లలు. ఆడపిల్లలు 25 సంవత్సరాల క్రితం మేడం ఆ అమ్మాయికి 75, ఆ లేడీకి 75 రూపాయలు మేడం బయట పనిచేస్తే. 75 రూపాయలతోని నెలంతా గడపాలి ఆమె. ఆ 3 పిల్లల్ని స్కూల్కు పంపించాలి, ఆ నెల రోజులు గడపాలి. నెల రోజుల తర్వాత వచ్చి ఆ 75 రూపాయలతోనే మళ్ళీ కుటుంబం గడవాలి. కానీ మధ్యలో అప్పు చేయకుండా ఉండలేని పరిస్థితి వాళ్ళది. కాబట్టి ఆ తల్లి ఏం చేసేదంటే తెలుసా, ఆ 3 పిల్లల్ని ఉన్నంతలోనే చక్కగా జడేసి, చక్కగా బొట్టు పెట్టి, ఉన్నంతలోనే, అంటే బయట కనపడడానికి, అంటే గలీజ్గా కనపడద్దు, నీట్గా కనపడడం కోసం నీట్గా ఉంచేది పిల్లలకు. అయితే పిల్లలకు అర్థం కాలేదు. పెద్ద అమ్మాయికి వచ్చే తెలివిగా, అమ్మాయి ఎందుకు ఇంత స్పెషల్ కేర్ ఎందుకు తీసుకుంటావమ్మా అని చెప్పేసి అడిగితే, అమ్మా మన పరిస్థితి పేద పరిస్థితి అమ్మా, పిల్లలకే సరిగ్గా చూడని తల్లి మన అప్పులు ఎట్లా కడుతుందని చెప్పేసి బయట మాట్లాడుకుంటారు. మనకు అప్పు పుట్టదమ్మా, అప్పు ఇచ్చేటోడు ఇవ్వడు, మనం కట్టడానికి కూడా లేదని చెప్పేసి ఆ భావంతో ఇవ్వరమ్మా అని ఒక చిన్న ఫ్యామిలీలో ఉన్న తల్లి ఆ కుటుంబాన్ని పోషించడం కోసం ఆలోచించింది. నువ్వు హోల్ తెలంగాణ రాష్ట్రము అత్యధిక ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని నువ్వు ప్రపంచం ముందు అసలు ఏం దిక్కు దివాణం లేని రాష్ట్రంగా చిత్రీకరించిన తర్వాత నిన్న స్టేజ్ మీద నిలబడి ముఖ్యమంత్రి గారు స్వయంగా మనకి ఎవడు అప్పు ఇవ్వట్లేదు అన్న తర్వాత నువ్వు ఇంత దివాళా తీసి మొత్తం పేదరికంలో మునిగి తేలుతున్న దశలో నువ్వు అందాల పోటీని ఎందుకు తీసుకొచ్చినావు అని ఎవరు మాట్లాడుతున్నావు? ఏది కొత్త కలెక్టర్ ఆఫీస్ మేము కట్టమని మేము అన్నామా? ఈ పరిస్థితులు ఉన్న తర్వాత కట్టమని మేము అన్నామా? ఏం మాట్లాడతారండి? సంబంధం లేకుండా మేడం ఒకటే, ఎక్కడ నుంచి చేయాలి అప్పు? ఇప్పుడు ఒకటే మాట, FRBM చట్టాన్ని దాటి కార్పొరేషన్ తనఖా పెట్టి చేసిన అప్పు చేసిన తర్వాత ఇంకెక్కడ నుంచి FRBM క్రాస్ చేసింది, లిమిట్స్ క్రాస్ చేసింది ఎవరు చేసిందా? FRBM లిమిట్స్ క్రాస్ చేస్తే ఫైనాన్స్ గురించి మాట్లాడే చెప్తుంది కదా, సెంట్రల్ గవర్నమెంటే చెప్తుంది FRBM రూల్స్ అగైనెస్ట్ గా ఉంటే అప్పు పుట్టదు అని. ఎవరు చేసిండ్రండి? 4 లక్షల కోట్లు FRBM రూల్స్ కు వ్యతిరేకంగా ఉన్నాయా? మీరు మాట్లాడిన అబద్ధాలని ఇప్పుడు రోజుకు ఒకటి బయట వాళ్ళు అబద్ధాలే మాట్లాడి ఉండొచ్చు. ఈ ప్రపంచ పోటీలు మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు? అదే తీసుకొస్తున్నారు మేడం. అదే నా ఫైనల్ క్వశ్చన్. ఇప్పుడు డిబేట్ అయిపోయిన తర్వాత కూడా నేను అదే అడుగుతాను. నేను విషయాన్ని ఎంతవరకు పరిమితం చేస్తున్నాను? మన పరిస్థితి బాగలేనప్పుడు రాష్ట్రంలో ఇంకా ఫర్దర్ గా ఏం జరగదు. అట్లా కాదు. అందాల పోటీలు అనేది మేడం, అందానికి ప్రయారిటీ ఇస్తాం మేడం. మీరు గెస్ట్ చేయగలుగుతారా దీనివల్ల ఏ కొత్త కంపెనీ ఇండియాలో మన రాష్ట్రంలో రాదు, లేదంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పుట్టవు అని మీరు అనుకుంటున్నారా? సరే, కొత్త కంపెనీ ఏది వచ్చింది ఏంటో, ఇంతకు ముందు ఏ దేశాలలో మే 31st అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ కి మనం డిబేట్ పెట్టుకుందాం. ఏం జరిగింది, ఎంత ఖర్చు అయింది, రాష్ట్ర ఖజానాకి ఎంత లాస్ అయింది మాట్లాడుకుందాం. కానీ మీరు ఎలా ముందే గెస్ట్ చేస్తున్నారు? మేము మేడం మీరు నేను అంటున్నది మన రాష్ట్ర ఖజానాకు 100 కోట్ల నష్టం జరిగింది. మన రాష్ట్ర ఖజానా అంతా ఈ అందాల పోటీల వాళ్ళే తినేస్తున్నారు. ఈ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే అవకాశం ఉందేమో కదా మేడం. కొత్త ఇన్వెస్ట్మెంట్ ఇందాక వంశీ గారు ఒక మాట అన్నారు, 2000 సంవత్సరంలో 1000 కోట్లు ఉంటే 2025కి 1,00,000 కోట్లు అయింది ఆ బిజినెస్. అంత పెనిట్రేట్ అవుతుంది రాకెట్ వేగంతో. ఇప్పుడు ఆయన అన్నారు మీరు మేకప్ లేకుండా రాగలరా అని. వాళ్ళ ఇంట్లో వ్యక్తులు కూడా అకేషన్స్ కి వెళ్తే మేకప్ తో వెళ్తున్నారు. నేను మేకప్ సంబంధించింది కానీ లేకపోతే ఇంకోటి సంబంధించింది కానీ అది కూడా చాలా పెద్ద బిజినెస్ అండి. నేను ఆ వైపుకి నేను వెళ్ళట్లేదు మేడం. ఎథికల్ గా చూస్తున్నారు. నేను ఎథికల్ గా కూడా కాదు. ప్రభుత్వం చేసిన ఒక ప్రతిపాదన, ఈ రాష్ట్రాన్ని ప్రజల ముందు వచ్చిన తీరు, ఈ దశలో నువ్వు అందాలను ఎందుకు ప్రదర్శింపజేయదలుచుకున్నావు అని అడుగుతున్నాం మేము. అది మాట్లాడుతున్నాం. ఈ టైంలో పెట్టొద్దు అంటున్నారు. నువ్వు ఎప్పుడన్నా పెట్టుకో, నువ్వు బాగుపడతావు.